రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు రైతన్నలవి. పాపం అలాంటి రైతన్నలపై దళారులు దగా చేస్తే పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. నేల తల్లిని నమ్ముకున్న రైతన్నల భూముల్ని 161వ జాతీయ రహదారి నిర్మాణం కోసం మాయమాటలతో కొన్న ప్రభుత్వం ఇప్పటిదాకా నష్టపరిహారం చెల్లించకపోవడంతో ఆగ్రహానికి గురైన రైతులు ఆందోళన బాటపట్టారు. పంట నష్టంలో నిరాశ ఎదురవడమే ఇప్పటివరకు చూశాం. కానీ నేడు రోడ్లు వేస్తామని సాగు భూములను లాగేసుకుని వారిని ఏ దిక్కు లేకుండా చేస్తున్నారో ప్రజాప్రతినిధులు. రోడ్డు విస్తరణకు తీసుకుంటున్న భూములకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడమే తప్పితే తమకు ఇచ్చింది ఏమీ లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా అల్లదుర్గం మండలం చిల్వేర గ్రామ ప్రధాన రహదారిపై కడుపు మంటతో న్యాయం కోసం నిరసన ధర్నాకి దిగిన రైతన్నలకు పోలీసులు కేసులు చేస్తామంటూ తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా లాఠీలకు పనిచెప్పారు. తెలంగాణతో రైతన్నులకు సిరులు పండాలని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు రాష్ట్రంలో రైతులను బాధలకు గురి చేయడమే బంగారు తెలంగాణ అంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షల్లో విలువ చేసే భూముల్ని కాజేసి వేల రూపాయలు ఇస్తాననడం సబబు కాదని మండిపడ్డారు. ఫ్లాట్ కొందామంటేనే 15 లక్షలంటున్నారని, అలాంటిది తమ భూముల్ని అడ్డకి పావులాలా బడా లీడర్లు దౌర్జన్యంగా కాజేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే గ్రామ పంచాయతీలో చెరువుల కింద ఎకరాల కొద్దీ ఉన్న రైతన్నల పట్టా భూములు 6 గుంటలు పోతే అర ఎకర భూమిని నేషనల్ హైవే రోడ్డు పనులకు వాడుకుంటూ కేఎల్ఆర్ సంస్థ 90% పనులను పూర్తి చేసింది. ఒకే గ్రామ పంచాయతీలో 1 గుంటకు 1 లక్ష, మరొకరి గుంటకి 15,000 కట్టిస్తున్నారు. నష్టపరిహారం గుంటకి 2 లక్షలు చెల్లించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు బాధితులు. కానీ ఇప్పటి వరకు తమ ఖాతాల్లో 1 రూపాయి కూడా వేయలేదని బాధితులు వాపోయారు. 6 గుంటలు పోతే అర ఎకరము రోడ్డుకు వాడుకుంటున్నారు నేషనల్ హైవేలో. కాబట్టి ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే కూడా రెస్పాండ్ అవ్వకపోతే ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకొని ఆ కేఎల్ఆర్ వాళ్ళ వరకు ఆపేయడం జరిగింది ఈరోజు. ఎందుకంటే ఒకటే గ్రామ పంచాయతీలో 1,00,000 రూపాయల గుంట ఒకరికి కట్టిస్తున్నారు, 15,000 రూపాయల గుంట ఒకరికి కట్టిస్తున్నారు. మాకు 15,000 కాకుండా నష్టపరిహారం గుంటకు 2 లక్షల రూపాయలు కట్టేయాలని ప్రభుత్వం కోరుతూ ఉన్నాం. మేము అందు గురించి పని ఆపేస్తే ఎవరైనా ఆఫీసర్స్ రెస్పాండ్ అయ్యి తొందరగా మా పని తొందరగా జరుగుతుందని చెప్పి ఇప్పటివరకు ఖాతాలలో కూడా డబ్బులు వేయలేరు. వర్క్ ఆల్రెడీ 90% అయిపోయింది. ఏది ఏమైనా రైతులు భూములు కొనాలంటే ప్రభుత్వం ధర ప్రకారం కొనుగోలు చేయాలి. అలా కాకుండా సర్వే అయినా చేయాలి. ఈ రెండు లేకుండా ఇది తెలంగాణ బడా నాయకుల తీరుకు తోడు వీరికి లోకల్ అధికారులు మద్దతు పలుకుతున్నారు. 161 నేషనల్ హైవే రోడ్డు కోసం తమ పట్టా భూముల్ని కోల్పోతున్నామని, దళారులు ఇచ్చే రెమ్యునరేషన్ కి 2 ఎకరాల భూమి రావట్లేదని బరువెక్కిన గుండెతో బగ్గుమంటున్నారు. 10 గుంటల భూమి పోతుంది. ఇప్పుడు కొందామంటే మాకు 2 గుంటల భూమి కూడా వస్తలేదు. వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ చాలా తక్కువ ఉంది. మాకు రెమ్యునరేషన్ పెంచాలి. 15,000 కాడికి ఇస్తారు. పక్క భూములకు ఏమో 1,00,000 రూపాయల గుంట కాడికి ఇస్తున్నారు. మాకేమో చాలా తక్కువ కట్టిస్తారు. అది మళ్ళీ మేము దున్నుకొని బతికేటోళ్ళము. పోతున్న 10 గుంటలు మళ్ళీ బయట ఏదైనా ఉందామంటే ఇక వచ్చే పరిస్థితుల్లో 2 గుంటలు వచ్చే పరిస్థితుల్లో లేము. దానికి మేము పోయి అడిగితే మా మీద కేసులు బనాయిస్తామని పోలీసులు వచ్చారు. వీరికి 2-3 సార్లు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కంప్లైంట్ చేస్తే ఇప్పటివరకు చర్య తీసుకోలేరు. మా రెమ్యునరేషన్ పెంచలేరు. అది కాకుండా మాకు వచ్చేసి అడుక్కోవడం జరిగింది. ఇప్పుడు ఎర్రవెల్లిలో 500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన కేసీఆర్ తమ ఇల్లు పొలాలను మాత్రం లాక్కోమన్నారా? ఇదేనా బంగారు తెలంగాణ అంటే అంటూ లక్షల విలువ ఉంటే 90,000 రూపాయలతో లాక్కోవడం కంటే తమకు ఇంత విషం ఇచ్చి చంపితే తమ ఊరు పొలాలు అన్నీ మీవి అవుతాయంటూ మండిపడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉన్నతాధికారులు కొంతమంది ముఖ్య నాయకుల రియల్ దందా తమ పాలిట శాపంగా మారిందని, కేసీఆర్ కఠిన చర్యలు తీసుకుని తమకు విముక్తి కలుగజేస్తే బాగుంటుందని, లేని పక్షంలో సీఎం కేసీఆర్ దగ్గరికే వెళ్లి తమ నిరసనను తెలుపుతామని హెచ్చరిస్తున్నారు.